ఒక్క తప్పు చేయకపోతే జనసేన భవిష్యత్తు సినిమాల్లో బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టే పవర్ స్టార్ రాజకీయ సభల్లో లక్షలాది మంది యువతను ఉర్రూతలూగించే ఫైర్ బ్రాండ్. ఆయన ఒక్క మాట మాట్లాడితే వైబ్రేషన్స్ మామూలుగా ఉండవు. కానీ పార్టీ విషయానికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? జనసేన పెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఇంకా ఆ రాజకీయ బెరుకుతనం ఎందుకు పోలేదు? పవన్ కళ్యాణ్ ను లోపల తొలిచేస్తున్న ఆ అతిపెద్ద భయం ఏంటి? ఏ రాజకీయ పార్టీకైనా క్షేత్రస్థాయిలో నాయకులు ఉండాలి. కొత్త రక్తం, కొత్త తరం లీడర్లను ఎంకరేజ్ చేయాలి. మిగతా పార్టీల అధినేతలు ఎలాంటి భయం లేకుండా కొత్త వారికి నియోజకవర్గాల బాధ్యతలు అప్పగిస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో కంప్లీట్ గా డిఫరెంట్. ఆయనకు ఒక భయం ఉంది, అదే నమ్మకం. తాను నమ్మి ఒక వ్యక్తికి పదవి ఇస్తే ఆ వ్యక్తి తన పేరు చెప్పి అవినీతికి పాల్పడితే తనకు, తన పార్టీకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అన్న భయం పవన్లో అడుగడుగునా కనిపిస్తుంది అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. పార్టీ పెట్టిన కొత్తల్లో కొంతమందిని దగ్గరకు తీశారు, కానీ వాళ్ళల్లో చాలా మంది పవన్ని విడిచి వెళ్ళిపోయారు. గుడ్డిగా నమ్మి రాజకీయాలు చేసే మనస్తత్వం పవన్ది కాదు. కాబట్టే కరెక్ట్ ట్రాక్ రికార్డ్ లేకపోతే ఎవ్వరికి పదవులు కట్టబెట్టకుండా హోల్డ్లో పెట్టేస్తున్నారు. ఇక్కడే ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. పవన్ ఆలోచన ఎలా ఉందంటే, పార్టీ బలోపేతం కాకపోయినా పర్వాలేదు, కానీ నాకు, నా పార్టీకి చెడ్డ పేరు రాకూడదు. ఒక రాజకీయ నాయకుడిగా ఇది చాలా గొప్ప ఆలోచన కావచ్చు, కానీ ప్రాక్టికల్ పాలిటిక్స్ లో ఇది వర్కౌట్ అవుతుందా? ఏ పార్టీ అయినా బతకాలంటే గ్రామ స్థాయి నుంచి బలంగా ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ వేరేలా ఉంది. తాను ముఖ్యమంత్రి అవ్వకపోయినా, ముఖ్యమైన పదవులు తీసుకోకపోయినా సరే, అధికారంలో కొనసాగితే చాలు, ప్రజలకు మంచి జరిగితే చాలు అన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. అందుకే టీడీపీ లాంటి బలమైన పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ వ్యవహార శైలి వల్లే అసలు ప్రమాదం పొంచి ఉందని ఇన్సైడ్ టాక్. ప్రసంగాల్లో అగ్నిపర్వతంలో బద్దలయ్యే పవన్ నిర్ణయాలు తీసుకునే సమయంలో మాత్రం నానుస్తున్నారు. స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోకపోవడం వల్ల క్యాడర్లో కన్ఫ్యూజన్ పెరిగిపోతుంది. ఇదే విధంగా వెళ్తే జనసేన ఎప్పటికీ సొంతంగా ఎదగలేదని కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అతిగా జాగ్రత్త పడితే పవన్ ను ప్రాణంగా అభిమానించే ఆ బలమైన సామాజిక వర్గం కూడా మెల్లగా దూరం అయ్యే ప్రమాదం ఉందని పార్టీ నేతలే ఆందోళన చెందుతున్నారు. తప్పులు జరగకూడదని పవన్ కళ్యాణ్ ఆలోచించడం 100% కరెక్టే. కానీ రిస్క్ తీసుకోకపోవడమే రాజకీయాల్లో అతి పెద్ద రిస్క్ అంటారు. భవిష్యత్తులో కేవలం పొత్తుల మీదే ఆధారపడతారా, లేక సంచలన నిర్ణయాలతో జనసేనను ఒంటరి పోరుకు సిద్ధం చేస్తారా అన్నది కాలమే నిర్ణయించాలి. మరి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న ఈ జాగ్రత్తలు పార్టీకి లాభం అంటారా, నష్టం అంటారా? కామెంట్ చేయండి.